ప్రముఖ డాన్స్ మాస్టర్లందరూ 45 కోట్ల అసంఘటిత కార్మికుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఉంటుంది 24 రాష్ట్రకు సంబంధించినటువంటి సంఘాల అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చొరవ తీసుకుని ఇంతమంది పెద్దలు కదిలి వచ్చారు అంటేనే దీని యొక్క ప్రాశస్త్యం కానీ దీని ఇంపార్టెన్స్ ఎంత అనేది మనకు తెలిసి వస్తుంది. ఇలాంటివి జరగాలి. ఎందుకంటే ఈ మే డే అనేది కార్మికులు ఉద్యమించి ఎన్నో దశాబ్దాల క్రితం తెచ్చుకున్నటువంటి పండుగ ఇది. ప్రతి అప్పట్లో ఒక బాండెడ్ లేబర్గా ఉండేటువంటి పరిస్థితుల్లో మేము మనుషులమే ఎంత శ్రమించడానికి మేము రెడీ అయినా సరే మాకు ఒక శక్తి సామర్థ్యాలు ఒక లిమిటేషన్లో ఉంటాయంటూ వారు అందరూ కలిపి తీసుకొని వచ్చినటువంటి ఒక ఉద్యమ సాధన ఈ రోజున ఈ మే డే అన్నది. ముఖ్యంగా 24 గంటలు ఉంటే ఈ 24 గంటలు 3 విభాగాలుగా చేసి 3 భాగాలుగా 8 గంటలు చేసి ఒక 8 గంటలు ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడతాం. మరో 8 గంటలు కుటుంబంతో మాకు ఆడవింపు కావాలి, వినోదం కావాలి. ఆ తర్వాత 8 గంటలు మేము విశ్రమించాలి, మళ్ళీ మరుసటి రోజు శ్రమించడానికి అంటూ ఎంతో శాస్త్రీయంగా ఆలోచించి వాళ్ళు తీసుకున్న నిర్ణయమై మేడే. అలాంటి మేడే ఈ రోజున మనం జరుపుకుంటాం. నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే ఇది మొట్టమొదటిసారి జరుగుతుంది మన సినిమా పరిశ్రమ. ఇంతవరకు ఎప్పుడు జరగకపోవడానికి కారణం ఏమిటి అంటే ఎవరి దారి వారిదే, ఎవరి పని వారిదేనండి. అలా కాకుండా అందరినీ సంఘటితం చేసి ఒక్కటి చేసి ఈ రోజున మనం జరుపుకోవాలి. మన కష్టం కానీ, మన ఐక్యత కానీ, మన అభివృద్ధి కానీ ప్రతి వారికి తెలియాలి. ఏం జరుగుతున్నా, ఏ లోపాలు ఉన్నాయి, ఇంకా ఎలాంటి మనకు కావాలి అంటూ మనం అనుకోవాలి. ఆ రకంగా మన యొక్క ఒక కుటుంబంలో అందరూ కలిసి ఉండాలి అనే ఒక గట్టి ప్రయత్నంతో ఈ రోజు మేడే పండుగ జరుపుకోవాలనుకుంటున్నామని ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ గారు వారి బృందం అందరూ కలిసి నిర్ణయించుకుని నా దాకా తీసుకొచ్చినప్పుడు ఇన్నాళ్ళు జరగకపోవడం ఏంటి, జరగాలి, ఖచ్చితంగా చేయండి. దీని వెనక ఎంత ఖర్చు అయినా ఏమైనా సరే ఎంతో కొంత నా వంతు బాధ్యతకి నేను ఉంటాను, అలాగే నా ప్రెజెన్స్ ఉంటానని చెప్పేసి ఈ రోజు నేను అమెరికా వెళ్లాల్సింది కాదని ఆ రోజు నేను 2 days 3 days పోస్ట్పోన్ చేసుకుని దీనికోసం ఉన్నాను. ఎందుకంటే అమెరికా ఎప్పుడు వెళ్ళొచ్చు, కానీ ఇలాంటి పండుగలకు ఒక భరోసా ఇచ్చేలాగా మీతో పాటు నేను ఒక కార్మికుడిని, మీతో ఉంటాను, మీ కార్మికుల సమస్యలకు ఎప్పుడైనా ముందుంటాను అని చెప్తూ మాటలే కాదు, లిప్ సర్వీసే కాదు, చేతులు అందించి ముందు ఉండేలాగా ఉండాలన్నది నా సిన్సియర్ నిజాయితీ. అంటే బయట కార్మికులకి మన సినిమా కార్మికులకి ఒక తేడా ఒకటి గమనించాలి. బయట ఉన్న కార్మికులకు ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఉంటుంది, ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణీత అట్మాస్ఫియర్ ఉంటుంది, అలాగే ఒక నిర్ణీతమైనటువంటి ఒక ఫ్యాక్టరీయో లేదా ఒక స్థలం ఉంటుంది, అలాగే క్లైమేట్ కూడా, వాతావరణం కూడా నిర్ణీతమైన వాతావరణం ఉంటుంది. కానీ నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు.